హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవశ్రీ వీడియోస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ గంధం అమావాస్య శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే మా బావ లేచి ఇంకా ఈ పువ్వులను అయితే తీసుకొచ్చారు. వీటిని మా సైడు తురై పువ్వులు అంటారు, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఇక్కడ చూసారా, చిలిపిగా చిన్నతనం గుర్తొచ్చినట్టుంది మా బావకి. పిల్లలతోనైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళమండి. అయితే వీటిలో ఉన్నటువంటి కుంకెల్లా ఉంటాయి కదా ఫ్లవర్ లోపల, వాటితోనైతే ఆడతాము. నెక్స్ట్ పువ్వులకున్న రేకులను అయితే ఈ విధంగా గోళ్ళకు పెట్టుకొని వేళ్ళు అదే గోళ్ళు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయని అయితే చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునే వాళ్ళము. ఒకసారి అయితే చిన్నతనం గుర్తొచ్చింది. అయితే నెక్స్ట్ ఈ అమావాస్య రోజు అయితే కన్ఫామ్గా ఈ తురై పువ్వులు లేనిదే పూజ అనేది చేయమండి. కన్ఫామ్గా ఒక్క పువ్వు అయినా ఉండాలి వాడకానికి. అయితే ఈరోజు అయితే నేను పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఏంటంటే గంధం అమావాస్య రోజు కన్ఫామ్గా మామిడి పండు అయితే ఉండాలి. ఈ మామిడి పండుతో చూడండి ఇక్కడ గంధం అమావాస్య రోజు సెట్ అమృత సెట్ అనమాట. అక్కడ పంచామృతాలు వేసి మామిడి పండు వేసి అమృతాన్ని అయితే పెడతాం దేవుడి దగ్గర. ఆ తర్వాత మాత్రమే మామిడి పళ్ళు తినడం అనేది స్టార్ట్ చేస్తాము. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే